చాలామంది అంటారు కదా, సినిమాలు బాగా చూసేసి ఆడాత్మ మగాత్మ అంటారు. ఏ ఆత్మట? ఆడాత్మ మగాత్మన? బైబిల్ ఎక్కడైనా ఆడాత్మలు మగాత్మలు, ఆడదేవదూతలు మగదేవదూతలు, అటు ఇటు కాని దేవదూతలు అని ఎప్పుడైనా చెప్పాడేటి? చెప్పాడా? చెప్పడండి. అసలు ఆత్మకి ఇంక భేదాలు ఉండవు. ఆత్మ అంటే ఆత్మ అనగానే మన వాడుక భాషలో ఒక శక్తి, ఇట్స్ ఎ పవర్. అదొక పవర్. అది ఆత్మ అంటే అదొక పవర్, అది శక్తి. అది దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి తప్ప దానికి లింగభేదం ఆపాదించకూడదు. ఇప్పుడు నేను కరెంటు కొట్టింది అన్నారు అనుకో, మగ కరెంటు కొట్టిందా ఆడ కరెంటు కొట్టిందా అంటారా? చెప్పండి. కరెంటు షాక్ కొట్టింది అనగానే మగ కరెంటు కొట్టిందా ఆడ కరెంటు కొట్టిందా, ఆడ మగ కాని కరెంటు కొట్టిందా? ఉంటాయి అసలు కరెంట్లు అలాంటివి? అలా ఏముండవండి. ఇప్పుడు రెండు మరబొమ్మలు తయారు చేసి, ఒక ఆడబొమ్మ ఒక మగ మరబొమ్మ తయారు చేసి, ఆడబొమ్మకి కరెంటు పెట్టి నడుస్తుంది, మగబొమ్మకి కరెంటు పెడితే నడుస్తుంది అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఆడబొమ్మను నడిపిస్తున్న కరెంటు ఆడ కరెంటు, మగబొమ్మను నడిపిస్తున్న కరెంటు మగ కరెంటు అందామా? చెప్పాలి, అందామా? అలాగంటే అంతకంటే బుద్ధిహీనత ఇంకోటి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఆ ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, దానిలోకి అదే కరెంటు. లైట్ వెలుగుతుందా, అందులోకి అదే కరెంటు. సౌండ్ సిస్టమ్ పనిచేస్తుందా, అందులోకి అదే కరెంటు. ప్రొజెక్టర్ వర్క్ చేస్తుందా, మీ స్క్రీన్ కనబడుతుందా, అదే కరెంటు. కెమెరా రన్ అవుతుందా, అదే కరెంటు. ఎందులో చూసినా కరెంటు మారిందా? చెప్పండి, మారిందా? మారలేదు. సేమ్ పవర్ రకరకాలుగా మనకి దర్శనమిస్తుంది, రకరకాలుగా ఆ శక్తి పనిచేస్తుంది. ఈ మధ్య కరెంటుతో నడిచే కార్లు కూడా వచ్చాయి, బైకులు కూడా వచ్చాయి. ఎవరో వేసుకొచ్చారు అక్కడికి ఇందాక, ఆడు పెట్టాడు ఒక ఆయన, కరెంటు బండి. ఇలాగా రకరకాల బైకులు, కార్లు కరెంటు మీద నడుస్తాయి. శక్తి ఉంది లోపల, ఇంధనం, శక్తి. ఇన్ ద సేమ్ వే మీ అందరిలో కూడా ఒక శక్తి ఉంది. ఇప్పుడు ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. ఉందని చెప్పండి, లేకపోతే ఎక్కడ ఎందుకు ఉంటారు? శ్మశానంలో ఉంటారు మీరు. శక్తి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. శక్తి లేకపోతే ఎక్కడ ఉంటారు మీరు? నిన్న ఎవరో రెస్టారెంట్కి వెళ్ళాడట పాపం, ఇడ్లీ ఏదో ఆర్డర్ ఇచ్చాడట, తెచ్చాడట అతను. అలా ఇడ్లీ ప్లేట్ మీద అలా పడిపోయాడు అంతే. ఇడ్లీ ముఖానికి అంటుకుపోయింది, లోపలికి వెళ్ళకుండా పాపం. చట్నీ ఇడ్లీ అంతా దేనికి అంటుకుపోయింది? ఎందుకు అంటుకుపోయింది ముఖానికి? అదనమాట, కుప్పకూలిపోయాడు అక్కడే. అంటే శక్తి ఏమైపోయింది అనమాట, లోపల నుంచి తుస్సుమని వెళ్ళిపోయింది బయటికి, గాలిపోయినట్టు. ఇక ఎలా వెళ్ళిపోయింది మనకి తెలీదు, ఎవ్వరికి తెలీదు. అందుకే ఓ సినీకవి పాట రాశాడు, గతంలో కూడా చెప్పాను. గుమ్మాలు 9 గుండేమో చిన్నది, ఏ దారి వచ్చావురా జీవా, ఏ దారి పోయేవురా అని బాగా పాత సినిమాలో ఎప్పుడో ఒక పాట రాశాడు ఒక కవి. ఓ జీవుడా, గుమ్మాలేమో 9 ఉన్నాయి ఈ దేహానికి, గుండెకాయ ఏమో మరి చిన్నది ఉంది. ఈ ఏ గుమ్మంలో నుంచి నువ్వు మా లోపలికి వచ్చావు? అమ్మ కడుపులో ఉండగా. ఏ గుమ్మంలో నుంచి నువ్వు మా లోపల నుంచి పోయావు? ఈ నవరంధ్రాలలో ఏ రంధ్రం గుండా ఆత్మ వెళ్ళిపోయింది, శక్తి వెళ్ళిపోయింది తెలీదు, ఎప్పటికీ తెలీదు. తెలుసా మీకు? చెప్పండి, తెలుసా అండి? ఆత్మ ఏ రూపంలో వస్తుందో తెలుసా మీకు? ఎలా వెళ్ళిపోతుందో తెలుసా? పోనీ ఎందుకు తెలీదు? మొన్న ఒక ఆవిడ అంటుంది, వాళ్ళ మాంగారు చచ్చిపోయాడట, అందరూ వచ్చారు, మాంగారు అలా పడుకుని ఉన్నాడు, సగం చూస్తున్నాడు, సగం మూసి ఉన్నాడు. ఈవిడ అంటుంది పక్కన నిలబడి, అక్క చూస్తుండగానే ప్రాణం కళ్ళల్లో నుంచి పోయింది అక్క అంటుంది. ఎందులో నుంచి పోయిందట? కళ్ళలో నుంచి పోయిందా? ఏ ముక్కులోంచి వెళ్ళలేదా? ఇంకొక ఆయన అంటాడు, ప్రాణం నోట్లోంచి పోయిందండి అంటాడు. నోట్లోంచి పోయిందా? ఏ చెవుల్లోంచి పోలేదా? చూసినట్టు వీళ్ళకి ఏదో చెప్పి వెళ్ళినట్టు, కళ్ళల్లో నుంచి పోయింది, నోట్లో నుంచి పోయింది. ఎలా పోయిందో ఎవ్వడికి తెలీదు, ఎవ్వడికి తెలీదు. అది ఒక పెద్ద పరమరహస్యం. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఎంత అభివృద్ధి చెందినా, ఇంత గొప్ప గొప్ప యంత్రాలు కనిపెట్టేసుకుని కంప్యూటర్ యుగం అయిపోయినా కూడా ఇప్పటికీ ఆత్మ ఎలా పోతుందో కనిపెట్టగలిగే సామర్థ్యం మానవుడికి ఇంకా రాలేదు. అందుకే అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టు శాస్త్ర ప్రపంచం ఏమంటుందంటే అసలు ఆత్మే లేదండి అంటుంది. ఏమి లేదట?
ఆత్మే లేదట. నడిపినంతకాలం నడుస్తుందట. ఇది ఎలా నడుస్తుందంటే అది అలా నడుస్తుందట, అంతే. అది అలాగ ఆగిపోద్దట. ఆహా, పెట్రోలే లేదంట వీటి బండిలో, కరెంటే లేదంట వీటి, ఫ్యాన్ దాని అంతటా తిరిగేద్దా, లైట్ దాని అంతటా వెలిగేద్దా కరెంట్ లేకుండా. సో మనలోనికి జీవాత్మ ఈ జీవవాయువు అది మనలోనికి జీవం అనేది వెళ్ళకపోతే మనం కూడా పని చెయ్యం. సో పని చేస్తున్నామంటే అర్థం ఏంటంటే నీలో నాలో ఒక శక్తి ప్రవహిస్తోంది, దాన్నే దేవుడు ఆత్మ అన్నాడు. అందుకే యోహాను సువార్త 6:63లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, ఆత్మయే జీవింపజేయుచున్నది అని ఉంటుంది క్లియర్గా. ఆత్మయే జీవింపజేయుచున్నది. దీనికి జీవాన్ని ఇచ్చేది ఆత్మే. ఇందులో జీవం ప్రవహిస్తోందంటే దానికి కారణం ఆత్మే. ఇది ప్రతిరోజు చక్కగా కొత్త కొత్త కణాలని సృష్టించుకుంటూ శరీరం అందంగా ఆరోగ్యంగా నిలిచి నడవగలుగుతోందంటే, మాట్లాడగలుగుతోందంటే, చూడగలుగుతోందంటే దానికి కారణం ఏంటట? ఆత్మ లేకపోతే దేహం నిష్ప్రయోజనమే. నిజమే, కుళ్ళిపోద్ది, కంపుచ్చేస్తుంది, గంట ఆగదండి. లేదు, గంట ఆగినా గంట తర్వాత ఏముంటుంది? అంతే, అలా కుళ్ళు వాసన వచ్చేస్తూ ఉంటుంది, ఉబ్బిపోతూ ఉంటుంది, కలర్ మారిపోద్ది, అలా చెడిపోద్ది. ఇంకా దేహం ఒక 2-3 గంటలు పోతే కుళ్ళిపోద్ది, ఇంకా పని చేయదు, ఇంకా భయంకరమైన వాసన, దుర్వాసన వచ్చేస్తుంటుంది కదా. అంటే ఇప్పుడు ఎందుకు దుర్వాసన రావట్లేదు? లోపల పవర్ ఉంది కాబట్టి. పవర్ ఉంటే కుళ్ళిపోదు కదా, పవర్ కాపాడుతుంది కాబట్టి కుళ్ళిపోదు. ఇంకా కరెంట్ ఉంది కుళ్ళిపోదు, కరెంట్ పోతే పాడైపోద్ది, కుళ్ళిపోద్ది. అంటే మీరు వేసుకున్న ప్రతి దేహము, మీరు ధరించుకున్న ఈ దేహం ఒకసారి ఇలా అనుకుని చూసుకోండి, కుళ్ళిపోద్ది అనమాట. మీరు వెళ్ళిపోతే ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. ఇప్పుడు నువ్వేదో పాండ్స్ పౌడర్ రాసావని, ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ రాసావని అందంగా మెరిసిపోతున్నావు అనుకున్నావా? దానివల్ల వచ్చిన మెరుపు జస్ట్ చిన్న మెరుపు, అది పై మెరుపు. అసలు మెరుపు ఎవరి వల్ల వచ్చింది? నీకు లోపల జీవం ఉంది కాబట్టి మెరుస్తున్నావు. నువ్వు లోపల జీవం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు, కూర్చున్నావు, మాట్లాడుతున్నావు, తింటావు, నడుస్తావు, కదులుతావు, ఏదైనా చేస్తావు. దీని అంతటికి కారణం నీలో ఉన్న శక్తి.